చేస్తుంది చూడు, అప్పుడు జరుగుతుంది అన్యాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా అన్నని కూడా, ఏమబ్బా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా, అప్పుడప్పుడు అంటున్నారు ఇక్కడ ఎవరు బీసీ లేరు, అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చారని మాట్లాడుతా ఉన్నారు. ఏమబ్బా తెలుగుదేశం పార్టీలో ఇంకెవరు అభ్యర్థులు లేరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మీ ఎంపీగా పెట్టుకున్నారు, ఇంకెవరు తెలుగుదేశం పార్టీలో మనుషులు లేరా? సరే తీసుకున్నారు, ఎంపీ పదవిగా ఈ పార్టీలో తీసుకొచ్చి ఎంపీగా ఇచ్చారు కదా, ఏం జంగా కృష్ణమూర్తి గారికి కూడా ఎమ్మెల్యే ఇచ్చి న్యాయం చేయించారు ఆ పార్టీలో. తెలుగుదేశం పార్టీలు అందరికీ అడుగుతా ఉన్నప్పుడు అక్కడి నుంచి తీసుకొని ఎంపీని మా పార్టీలో జనాలు గెలిపించిన ఎంపీని తీసుకొని మీరు టికెట్ ఇవ్వగా జంగా కృష్ణమూర్తిని తీసుకున్నారు కదా, మీరు ఎందుకు ఎమ్మెల్యే? ఓహో, అక్కడ మాత్రం అన్ని న్యాయాలు మారిపోతాయి. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అన్ని వస్తాయి, మీకు మాత్రం ఏం వర్తించవా? ప్రజలన్నీ ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేసి సాయం చేయండి అన్నా. తప్పకుండా మీ ప్రాంతానికి వచ్చాను. గతంలో నేతృమూల జనార్దన్ రెడ్డి నన్ను గెలిపించినారు, మేకపాటి రాజమోహన్ నన్ను గెలిపించినారు. ఈ రోజు బీసీ బిడ్డగా ఈ రోజు ఇక్కడికి వచ్చాను. మీరు దీవించమని ఆశీర్వించమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 ఎమ్మెల్సీలకి బీసీలు ఇచ్చారు. యాదవ్ సోదరి గారు జనానికి ఇచ్చాడు, వడిరాజులకి యశ్వత్రమణికి ఇచ్చాడు, చేనేతకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఈ రోజు 3 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఒక ఎంపీ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చింది? 0 ఎమ్మెల్సీ, కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఇచ్చింది. ఎవరు బీసీల పక్కన చేసే వ్యక్తి ఎవరు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. సాయం చేయని ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వండి. నాకు కాశీమాషన్నకి రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించమని ఆలోచన చేసి ఓటు వేసి సాయం చేయండి మాత్రమే కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా రాబోయే ఎన్నికల్లో కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజులు అందరికీ కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా సంక్షేమం ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేయండి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నాకు చెల్లెమ్మలకి అన్నతమ్మలు అందరినీ కూడా పేరున కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతూ 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను, సోంచి అడుగుతా ఉన్నానన్నా 2 రోజుల ప్రారంభంగా ఓటు వేయండి. ఎంపీగా నాకు కాశీమాషానికి ఓటు వేయండి. తప్పకుండా మీ శాసనసభ్యుల మహేశ్వరతో కలిసి ఈ ప్రాంతాల అభివృద్ధికి నా వంతు కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్! జై జగన్! దత్తపుత్ర 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 పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మల బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది.
ఇలా 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 ఊగిపోతా ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము.